అనితారెడ్డి. ఛానల్ యొక్క ఉద్దేశమే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి అని. అందులో భాగంగా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము టైం మేనేజ్మెంట్, సమయ నిర్వహణ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. ఇది మన లైఫ్ లో మనం ముందుకు వెళ్ళడానికి ఏ వర్క్ మొదలు పెట్టాలన్నా అందరికి 24 గంటలే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఆ 24 గంటలను టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. మరి కొంతమంది టైం లేదు, మాకు టైం లేదు, చేయాలని అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం మన సమయాన్ని ఎలా వాడతామో అదే మన జీవిత దిశను కూడా నిర్ణయిస్తుందండి. టైం మేనేజ్మెంట్ పవర్ అలాంటిది. మన సమయం అంటే మన జీవితం అండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మాకు టైం లేదు కాదు, ఆ టైమే మీ జీవితం. మనం మన సమయాన్ని ఎలా పెట్టుబడి పెడతామో మనకొచ్చే ఫలితం కూడా దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక విజయవంతమైన మహిళ, ఒక విజయవంతమైన నాయకురాలు ఆమె సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయదు. ఆమె ప్రతిరోజు తన డేని ఒక ప్లాన్ చేసుకుంటుంది, ఒక దిశలో ముందుకు వెళ్తుంది. అదే దిశలోనే కొన్ని ప్రయారిటీస్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన సమయాన్ని మనం ఎలా వాడాలి? మీకంటూ ఒక సమయాన్ని మీరు కేటాయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ ఒక 1 అవర్ ముందు లేవండి. డైలీ లేసేదానికంటే ఆ సమయమే మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సెకండ్ వన్, ప్లాన్ యువర్ డే. ప్లానింగ్ ఉండదు. రోజులో కిచెన్ లో 2 అవర్స్ పనిని 4-5 అవర్స్ టైం మనం కేటాయిస్తాం. ప్లానింగ్ లేకపోవడం వల్ల దానివల్ల మనకి ఏమవుతుంది? మనకు కాళ్ళు పెయిన్స్ వస్తాయి, అలసట వస్తుంది. మన కోసం మనం టైం కేటాయించుకోము, మన కోసం మనం సరైన ఫుడ్ తీసుకోము. కాబట్టి మనలో ఎలాంటి ఆత్మవిశ్వాసం ఉండదు, వీక్ అయిపోతాం. మనకు తెలియకుండానే మెంటల్లీ అన్కాన్షియస్ మైండ్ లో మనం వీక్ అవుతాం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ 1 అవర్ ముందు లేస్తారో అప్పుడు మీరు డేలో ఎర్లీ మార్నింగ్ 10 నిమిషాలు మీకంటూ ఒక టైం కేటాయించుకొని మీ రోజంతా ఏమేం వర్క్ చేయాలో ఒక 10 నిమిషాలలో లిస్ట్ అవుట్ చేసుకోండి. థర్డ్ వన్, ప్రయారిటీస్ చెప్పాను కదా. ఈ డే మొత్తంలో ఏదేది పని వర్క్, ఇంపార్టెంట్ వర్క్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి లేదనేది ఎనలైజ్ చేసుకోండి. ఏది ముఖ్యమో అది ముందు చేసేయండి. ఫోర్త్ వన్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మన లైఫ్ లో మనకు చాలా వస్తుంటాయి. ఎస్పెషల్లీ రిమోట్ గాని లేదు అంటే ఫోన్ గాని ఏదో వస్తా ఉందనేసి కూర్చుంటాము, స్క్రోల్ చేసుకుంటూ ఉంటాము. లేదు అంటే రిమోట్ తో ఏదో ఒకటి ఛానల్స్ మారుస్తూ ఉంటాము. ఏదో అడ్వర్టైజ్ వస్తుంది, ఏదో సీరియల్ వస్తుంది. ఇలా మనము డిస్ట్రాక్షన్స్ లేకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన సమయాన్ని దొంగలిచ్చేసేటివి. మనం వాటిని వాడుకుంటున్నాము అనుకుంటాం, మనకు తెలియకుండానే మనల్ని కొన్ని రకాల వస్తువులు వాడుకుంటున్నాయి. ఇది మీరందరూ కూడా రియలైజ్ అవ్వాలి. ఫిఫ్త్ వన్, టైం బ్లాక్స్. ఇవి మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ డైలీ రొటీన్ పనులు ప్లానింగ్ లేకపోవడం వల్ల. సెకండ్, కుటుంబం, ఫ్యామిలీ చూసుకోవడం. థర్డ్ వన్, మీకోసం మీరు వర్క్ చేయడం ఎలా. ఈ 3 బ్లాక్స్ ఉంటాయి మనకి. 3 మనకు ప్రయారిటీనే. వీటికి ఎంత టైం కేటాయించాలి, వర్క్ కోసం ఎంత టైం కేటాయించాలి, ఫ్యామిలీ కోసం ఎంత టైం కేటాయించాలి, మీకోసం ఎంత టైం కేటాయించాలి, మన కోసం మనం అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రతి మహిళకి హిడెన్ టాలెంట్ ఉంటుంది. మన మహిళలు మల్టీ టాస్కర్స్ అండి. ఏ పనినైనా చేయగలుగుతారు సమర్థవంతంగా. ఫ్యామిలీని చూసుకోగలుగుతారు, పిల్లల్ని చూసుకోగలుగుతారు, జాబ్ చేయగలుగుతారు, సక్సెస్ఫుల్ గా బిజినెస్ కూడా చేయగలుగుతారు. కానీ ఒక మిస్టేక్ చేస్తున్నారు. అది ఏంటంటే ఇవన్నీ చేయగలుగుతారు, తమ కోసం టైం ఇవ్వరు. ఒకసారి మీరు ఆలోచించండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. అది స్వార్థం కాదండి, అది మీ పైన మీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే మనకంటూ ఒక సెల్ఫ్ లవ్, మన హెల్త్ బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మనం వర్క్ చేయగలుగుతాము. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఒకవేళ మీకు ఇవన్నీ బ్యాలెన్స్ చేయకపోతే
మీరు ఎలా లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు? ఒక ఉమెన్ గా నువ్వు ఇన్ని రోల్స్ పోషించగలిగేటప్పుడు సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళగలగాలి? నీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఒక మదర్ గా నీ పిల్లలకు రోల్ మోడల్ గా నిలబడగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోండి. మీరు బాధ్యతలు వహిస్తున్నారు, బాధ్యతగా ఉండాలి. కానీ మిమ్మల్ని మీరు మర్చిపోయేంత బాధ్యతలను మొయ్యలేరు ఎప్పుడు కూడా. ఇది గుర్తుంచుకోండి. ప్రతిరోజు 30 నిమిషాలు మీ గ్రోత్ కోసం, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, సెల్ఫ్ గ్రోత్ బిల్డ్ చేసుకోవడం కోసం, మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి లర్నింగ్ కోసం రోజుకు 30 మినిట్స్ సమయం కేటాయించుకోండి. అదే మీరు చేస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఒక పెట్టుబడి అనుకోండి మీ ఫ్యామిలీ కోసం, మీకోసం. ఈ రోజు మీరు చేయవలసిన టాస్క్ ఏంటంటే మీ రోజును మీరు 3 భాగాలుగా విభజించుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీ వర్క్ ను షెడ్యూల్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ చేసుకోండి. సెకండ్ వన్, మీరు ముఖ్యంగా మీకోసం ఒక పని డెడికేట్ చేయండి. నేను ఈ టైంలో నా వర్క్ ఇది నేను లర్న్ చేయాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, అప్డేటివ్ విషయాలు తెలుసుకోవాలి, నా హెల్త్ కోసం నేను కేర్ తీసుకోవాలి. ఇలా మీకోసం మీరు పర్టికులర్ గా డెడికేటెడ్ టైం అనేది తీసుకోండి. మీకోసం మాత్రమే డెడికేట్ చేయండి ఆ టయాన్ని. ప్రతిరోజు చివరిలో, డే చివరిలో నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను, ఏం అప్డేట్ అయ్యాను, ఏ స్కిల్ నేర్చుకున్నాను, ఏం లర్న్ చేశాను అని మీరు జనరల్ గా ఒక డైరీలో రాసుకోండి. ఏదో పెద్ద పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదండి. జీవితంలో ఒక చిన్న స్మాల్ స్టెప్ ముందుకు వేస్తూ మీ సమయాన్ని మీ చేతుల్లోకి తీసుకొచ్చుకోండి. ప్రాపర్ ప్లానింగ్ తో, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ. ఎవరైతే సమయాన్ని గౌరవిస్తారో సమయం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషము చాలా విలువైందండి. చాలా మంది టైం చాలా విలువైందని గ్రహించకుండా వదిలేసి తర్వాత ఎప్పుడో రియలైజ్ అయి బాధపడుతున్నారు. గడిచిన టైం ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకొచ్చే కేపబిలిటీ ఎవరికీ లేదు. కాబట్టి ఈ సమయాన్ని, ప్రతి సెకండ్ ను సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. స్మార్ట్ ఉమెన్ మేనేజ్ టైం, గ్రేట్ ఉమెన్ క్రియేట్ టైం. మీరు కూడా మీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ముందుకు వెళ్ళాలి అంటే మీ సమయాన్ని మీ విజయానికి ఒక యంత్రంగా వాడండి, ఒక యంత్రంగా మార్చండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది మహిళలు లర్నింగ్ లేకపోవడం వల్ల, కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం వల్ల, టైం మేనేజ్మెంట్ విలువ తెలుసుకోకపోవడం వల్ల చాలా మూలాలలో ఉన్నారండి. ప్రజెంట్ 2025, ప్రజెంట్ అన్ని ఎక్స్పెన్సెస్ విపరీతంగా ఉన్నాయి. టైం వాల్యూ తెలుస్తుంది కానీ ప్రయోజనం లేకుండా ఉంది. కాబట్టి ప్రతి క్షణము చాలా విలువైంది. దీన్ని ఎవరైతే 100% సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ వైపు అడుగులు వేయగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.